హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3 కిలోల చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించుకుందాం ఫ్రెండ్స్. 3 కిలోల చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలా చేయాలి మీకు కూడా ఐడియా ఉంటుంది. ఛానల్ మొదటిగా చూసేవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకుందాం. బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 3 కిలోల సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదు కదా, 8 గ్రాములు వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి, ఉడకబెట్టుకోండి. అందులో పసుపు, తర్వాత బాగా చికెన్ కడిగి పెట్టుకుంటుంది. చికెన్ని బాయిల్ చేసి వేసుకోండి. టేస్ట్గా చాలా దాంట్లో కళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. కళ్ళు చాలా టేస్ట్ వేసుకుని సాల్ట్ ఉంటుంది. మంచిగా ఒకసారి తిప్పుకుని 50% ఉడికిపోయింది. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది చూడండి, చక్కగా చికెన్ కూడా బాగా వచ్చేసింది. వాటర్ అంతా వచ్చేస్తే చికెన్ బాగా బాయిల్ అయిపోయినట్టు. అరగంట కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. వెంటనే ఇందులోకి టమాటాలు వేసుకుందాం. నేను 1 కిలో పైన వేసాను ఫ్రెండ్స్. మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అన్ని టమాటాస్ వేసుకోవచ్చు అనమాట. నాకు మరి గ్రేవీ కావాలని చెప్పేసి నేను 1 కిలో పైన వేసుకున్నాను. మెజర్మెంట్స్ అనేవి నేను కరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీకు గ్రేవీనెస్ని బట్టేసి మీరు వేసుకోవచ్చు. కాసేపు మగ్గనిద్దాం. చూడండి, బాగా వాటర్ బయటకు వచ్చేవి, టమాటాలు కూడా బాగా మగ్గినాయి అనమాట. కొంచెంసేపు మగ్గనిచ్చి తిప్పుకుందాం. అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ముక్క చెదరకుండా చక్కగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మనకి చెదిరిపోకుండా ఉంటాయి అన్నమాట. మన గుంటూరు కారం, ఈ కారం చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. గుంటూరు కారం కదా ఎంతైనా. గరం మసాలా వేసుకుందాం. అందులోనే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉప్పు చూసుకొని గళ్ళుప్పు కొంచెం వేసుకోవాలి. మరలా మీకు సరిపడా ఉప్పుని క్వాంటిటీని చూసుకుంటూ మధ్యలో ఉప్పు కూడా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బాగా వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి అనమాట. ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను గ్రేవీనెస్ కోసం. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుంటాను అంతే. ఎక్కువ కూడా వాటర్ యూస్ చేయట్లేదు. చికెన్ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. బాగుంది, చక్కగా మగ్గ వచ్చింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఆయిల్ బాగా తేలిందంటే ఇక 90% ఉడికిపోయిందని అర్థం అండి. ఒక 5 నిమిషాలు మరలా మూత పెట్టేసి మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది. పైకి తేలిందంటే చికెన్ 90% ఏవో ఉడికిపోయిందని అర్థం. ఒక 5 నిమిషాలు మరలా మూత పెట్టేస్తే సరిపోతుంది. గ్రేవీ చక్కగా బాగా కుదిరింది ఫ్రెండ్స్. 3 కిలోల చికెన్ ఎలా చేసుకోవాలో ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. గ్యాస్ కట్టేసాను అనమాట. గ్రేవీ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.